ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి అరవింద నేత్ర 156వ భాగం. నైట్ మొత్తం నేత్ర దగ్గరే ఉండి ఉదయాన్నే ఇంటికొచ్చిన నిఖిల్ ఎదురుగా ఉన్న తండ్రిని చూసి గుమ్మంలోనే ఆగిపోయాడు. ఏరా, మీ అక్కని సేఫ్గా చూసుకుని వస్తున్నావా? నాన్న, అది నేను... నువ్వేదో పిచ్చి కంపెనీ పేరు చెప్పి అక్కడ ఉద్యోగం చేస్తున్నానంటే నమ్మేసేంత పిచ్చివాళ్లా కనిపిస్తున్నానా? అనగానే తప్పు చేసినట్టు తలంచుకున్నాడు నిఖిల్. నీలాంటి వాళ్ళని ఎంతమందిని చూడకపోతే ఒక కాలేజ్కి ప్రిన్సిపల్ అవుతాను నేను. సారీ నాన్న, ఎక్కడో ఉద్యోగం చేస్తూ అక్కెలా ఉందో ఏంటో అన్నీ బాధపడే కంటే తన దగ్గరే జాబ్ చేస్తే తన సేఫ్టీ చూసుకోవచ్చని. ఆ భయం మీ అక్కకి లేదు. ఎందుకు లేదు? కాకపోతే కట్టుకున్నవాడు కన్న తండ్రి అయిన నువ్వు ఇంట్లో నుంచి రావడానికి వీల్లేదంటే మరో గజంత్రం లేక వాళ్ళ ఇంట్లో చేరింది. అక్కని బాగానే వెనకేసుకొస్తున్నావు. ఎంతైనా మా అక్క కదా నాన్న. కానీ దానికోసం నాకే అబద్ధాలు చెప్పే రేంజ్కి ఎదిగిపోయావన్నమాట. సారీ నాన్న, మీకు అబద్ధం చెప్పడం తప్పే, కానీ నాకు వేరే ఆప్షన్ కనపడలేదు. అక్క బావ ఒకటయ్యే వరకు అక్కకి తోడగా ఉండాలనుకున్నాను. విరక్తిగా నవ్వి, వాళ్ళిద్దరూ కలుస్తారని నువ్వు అనుకుంటున్నావా నికి? అవే మాటలండి. ఏదో కోపంతో దూరంగా ఉన్నారు తప్ప వాళ్ళిద్దరూ భార్యాభర్తలు కలవకుండా ఎలా ఉంటారు? నా కూతురు చాలా తెలివైంది, ఎలాంటి సమస్యనైనా పరిష్కరించుకునిందని అనుకునేవాడిని శైలజ. కానీ ఇప్పటి తన ప్రవర్తన చూస్తుంటే అర్థమవుతుంది, ఒక సమస్య వస్తే అసలు ఆ సమస్యకి కారణం ఏంటని కూడా నా కూతురు ఆలోచించలేదు అని. మీరు ప్రతిసారి అక్కను తప్పు పట్టకండి నాన్న. తన గోల్ ఏంటో మీకు తెలుసు. మిమ్మల్ని ఒప్పించి ఫ్యాషన్ డిజైనర్ అవ్వాలనుకుంది. కానీ మీరు అనుకోకుండా పెళ్లి చేసేయడంతో తనకి తోడుగా బావ ఉంటాడనుకుంది. కానీ అది కాస్త ఆ పెళ్లి కాస్త పెటాకులై మొగుడిని వదిలేసి పరాయి వాడి పంచన చేరింది. అంతేనా? కాదు, ఉద్యోగంలో చేరింది. ఉద్యోగంలో కాదురా, పుని పోలులో చేరింది. వాళ్ళ గురించి మీకు తెలీదు అంటూ బాధపడుతుంటే, ఏమైంది నాన్న? వాళ్ళు మీకు ముందు నుండే తెలుసా? భారంగా నిట్టూర్చి, ఎదిగిన కొడుకుని ఎక్కడికి వెళ్ళొద్దని చెప్పినా ప్రయత్నం లేదని నాకు బాగా తెలుసు. కానీ మీ అక్కకి జాగ్రత్తగా ఉండమని మాత్రం చెప్పు అని చెప్పి లోపలికి వెళ్ళిపోయాడు ప్రభాకర్. తను డిజైన్ చేసిన డ్రెస్ని కంటి నిండా చూసుకుంటూ, చాలా బాగుంది. ఈ షోలో నేను విన్ అయితే ప్రపంచమంతా నా చుట్టూ చూస్తుంది అని అనుకుంటుంది నేత్రకి. నేత్రా అంటూ లోపలికొచ్చాడు విక్రమ్. ఏంటి విక్రమ్, మనం రేపే మలేషియా బయలుదేరాలి. కానీ ఇంకా 10 days ఉంది కదా? ఇంకా 10 days ఉన్నా మనం అక్కడ చూసుకోవాల్సిన పనులు చాలా ఉన్నాయి. ఇన్ కేస్ మనం డిజైన్ చేసిన డ్రెస్కి మోడల్ సెట్ అవ్వకపోతే వాళ్ళని చేంజ్ చేసుకునే ఆప్షన్ కూడా మనకుంటుంది. అవన్నీ చూసుకోవాలంటే మనం 2 రోజుల ముందే బయలుదేరాలి. మా అక్కతో పాటు నేను కూడా రానా అని నిఖిల్ అడగడంతో, అక్కర్లేదు, తనకి తోడుగా మేమున్నాం కదా. అది కాదు విక్రమ్, నిఖిల్ వస్తే నాకు కూడా బాగుంటుంది కదా అని అంది నేత్ర. చూడు నేత్ర, ఆఫీస్లో అంటే నువ్వు ఒక్కదానివే ఉంటావు కాబట్టి మీ తమ్ముడు ఉంటానన్నా ఓకే చెప్పాను. కానీ ఇప్పుడు వెళ్ళేది అఫీషియల్ వర్క్ మీద కాబట్టి అవసరం లేదు అని సీరియస్గా చెప్పడంతో ఇద్దరూ సైలెంట్గా ఉండిపోయారు. లలితని పూర్తిగా గదిలోనే నిర్బంధించేశాడు ప్రకాష్. అన్నం నీళ్లు కూడా పని మనిషి ద్వారా పంపిస్తూ తనకి అందుబాటులో ఎక్కడా ల్యాండ్ లైన్, సెల్ ఫోన్ ఏదీ దగ్గరలో లేకుండా చూసుకుంటున్నాడు. ఇప్పుడేం చేయాలి? నాలాగా నా కోడలి జీవితం అవ్వకూడదు. నాకెటు వాళ్ల మధ్యలోకి వెళ్లే అర్హత కూడా లేదు. కానీ అన్నా వదిన సంరక్షణలో నా కూతురు సంతోషంగా ఉండాలి. నేత్ర ఈ రాక్షసుల చెర నుండి విడిపించుకోకపోతే అది జరగదు. పైగా విక్రమ్కి నేత్ర మీద ఎప్పటినుండో కన్నుంది. ఈ షో అయిపోయాక తననేం చేస్తాడో ఏమో. ఏం చెయ్యాలి అని ఆలోచిస్తుండగానే, ఏంటి ఇప్పుడు నీ వాళ్ళని ఎలా కలవాలా, నీ కొడుకు కోడల్ని ఎలా కలపాలా అని ఆలోచిస్తున్నావా అన్న ప్రకాష్ గొంతుకు ఉలిక్కిపడి వెనక్కి తిరిగింది లలిత. నిన్నే అడిగేది, ఇలానే ఆలోచిస్తున్నావా? సైలెంట్గా తలంచుకుంది. నాకు తెలుసు లలిత, నీకింకా నీ మొగుడి మీద ప్రేమ చావలేదు. కానీ ఒకటి మర్చిపోతున్నావు, వాడితో కాపురం చేసిన దానికంటే నాతో కలిసి ఉన్నదే ఎక్కువ. వాడి కోసం 20 సంవత్సరాల మన బంధాన్ని మర్చిపోతావా అంటూ ఆమెను వెనుక నుండి హత్తుకొని చెప్తుంటే, నవ్వుతూ వెనక్కి తిరిగి, మిమ్మల్ని మర్చిపోవడమా? 20 ఏళ్ల మన బంధం ముందు ఏదైనా కూడా చిన్నదే అవుతుంది. కాకపోతే ఎంతైనా తాలికట్టిన భర్త, పేగు తెంచుకొని పుట్టిన పిల్లలు కదా, వాళ్ళు బాగుండాలని కోరుకోవడంలో తప్పులేదు అంటూ అతని గుండెల మీద వాలి చెప్తుంటే, ఆమెను బలంగా చుట్టేస్తూ, కాదని చెప్పట్లేదు కదా, కాకపోతే మన కంపెనీ మనం చూసుకోవాలి. నీకోసమైనా షో అయిపోయాక వాళ్ళిద్దరినీ కలపడానికి ట్రై చేస్తాను, సరేనా అన్నాడు ప్రకాష్. నిజంగానా అని మెరిసే కళ్ళతో అడుగుతుంటే, నా మీద నమ్మకం లేదా? నువ్వంటే నాకు ప్రాణం లలిత.
1, 2 ఏళ్ళు కాదు, 20 ఏళ్లుగా నువ్వు నా మీద చూపిస్తున్న దానికి ఏమిచ్చినా తక్కువే. ఇక ఈ ఆలోచనలన్నీ మాని అంటూనే ఆమెతో సహా బెడ్ మీద వాలిపోయాడు. అసహ్యాన్ని పుట్టిస్తున్న అతని రాక్షస కౌగిలి నుండి తప్పించుకోవడం తనకి సాధ్యం కాదు. దాన్ని సున్నితంగా తాకాలన్న ఆలోచన కూడా లేకుండా తన శరీరంతో ఆడుకునే ప్రకాష్ చేష్టలకి 20 ఏళ్లుగా ప్రతి రాత్రి తను అనుభవిస్తున్న నరకమే అయినా కళ్ళు మూసుకోగానే తనకి గుర్తొచ్చేది తన కరుకు గడ్డం తాకి ఎక్కడ కందిపోతుందోనని అతి సుకుమారంగా తనని దగ్గరికి తీసుకునే ఆమె భర్త కౌగిలి. తన కన్నీటితో ప్రతి రాత్రి తన భర్త కాదాలు కడిగినా తనకి విముక్తి రాదని అనుకుంటుంది లలిత. మధ్యరాత్రి ఎప్పటికో నిద్రపోయిన ప్రకాష్ని వదిలించుకొని మెల్లిగా బెడ్ దిగిన లలిత అతనికి మెలకువ రాకుండా అతని మొబైల్ తీసుకొని బయటికి వచ్చి నేత్రకి కాల్ చేసింది. రేపటి ప్రయాణం కోసం అన్ని ఏర్పాట్లు చేసుకుంటూ ఇంకా మేలుకొని ఉన్న నేత్ర ప్రకాష్ నెంబర్ చూసి హలో అంకుల్ అనగానే, నేత్ర నేనమ్మా లలితని. మీరా? ఏంటి అంటే ఈ టైంలో? ఇంతకీ ఎలా ఉన్నారు? నా సంగతి తర్వాత, నీకు చాలా ముఖ్యమైన విషయం చెప్పాలి. ముఖ్యమైన విషయమా? దేని గురించి? అది విక్రమ్ నిన్ను అంటుండగానే అప్పుడే లోపలికి వచ్చిన విక్రమ్ ఆ ఫోన్ని విసురుగా లాగేసుకున్నాడు. హలో ఆంటీ, ఏమైంది అంటుంటే ఆ టైంలో విక్రమ్ని ఊహించని లలిత షాక్ అయితే ఫోన్ చెవి దగ్గర పెట్టుకొని, హలో నేత్ర, నేను విక్రమ్ని. ఇంకా ఇంటికి రాలేదని అమ్మ ఫోన్ చేసింది, అంతే. అలాగా, కానీ ఏదో ఇంపార్టెంట్ విషయం అన్నారు. జాగ్రత్తగా వెళ్ళి రమ్మని చెప్పమంది, నేనేమో మర్చిపోయాను. చాలా లేట్ అయింది, నువ్వు వెళ్ళి నిద్రపో, మమ్మీ రేపు మాట్లాడుతుందిలే అని చెప్పి ఫోన్ పెట్టేశాడు. విక్రమ్, నేనొక్కసారి నేత్రతో మాట్లాడాలి. దేని గురించి? దానికి నా మీద ఎప్పటి నుండి కన్నుందో చెప్తావా, లేదంటే ఈ షో అయ్యాక నేను దాన్ని ఏం చేస్తానో చెప్తావా? అలాంటిదేమీ లేదురా. నీ గురించి నాకు చెప్తున్నావా? అసలే కొడుకు మీద ప్రేమ కారిపోతూ సందు దొరికితే ఎప్పుడెప్పుడు మా గురించి చెప్పాలా అని తెగ తాపత్రయపడుతున్నావు అనగానే కన్నీళ్లతో తలొంచుకుంది లలిత. నీలా నీ కోడలు ఎక్కడ నా పక్కలోకి వస్తుందోనని భయపడుతున్నావా? ఛీ, అలా అనుకురా. మీ అమ్మ చచ్చిపోయినప్పటి నుండి నేను నిన్ను పెంచాను. నాకు పుట్టకపోయినా నువ్వు కూడా నా కొడుకువే. అలా చూస్తే నేత్ర నీకు వదినతో సమానం అనగానే గట్టిగా నవ్వుతూ, నాకిలాంటి సెంటిమెంట్స్ లేవు. అయినా నేను నీ కొడుకునేంటి? మా అమ్మ ఎప్పుడో చచ్చిపోయింది. లేచిపోయి వచ్చిన నీలాంటిది నాకమ్మేంటి? అందుకే నిన్ను ఏ రోజు అమ్మ అని కూడా పిలవలేదు, మమ్మీ అని మాత్రమే పిలుస్తా అంటూనే డాడీ అని గట్టిగా కేకేశాడు. విక్రమ్ గొంతుకు పడుకున్న వాడల్లా ఫాస్ట్గా డ్రెస్ వేసుకొని ఏమైందో ఏంటోనని పరుగున వచ్చాడు ప్రకాష్. ఏమైందిరా, అలా అరుస్తున్నావేంటి? ఏమైందా? నీ సుఖం నువ్వు తీర్చుకొని గురకపెట్టి నిద్రపోతుంటే ఈవిడ గారు నేత్రకి ఫోన్ చేస్తుంది అనగానే, ఏంటి అంటూ లలితని కోపంగా చూశాడు. నిజం డాడీ, టైంకి నేను వచ్చాను కాబట్టి సరిపోయింది. లేదంటే ఆ నేత్రకి మన గురించి అసలు విషయం మొత్తం ఈవిడ గారు ఊదేసేది. లలిత, వాడు చెప్పింది నిజమేనా? అవును. అయితే ఏంటి ఇప్పుడు? ఎంత ధైర్యమే నీకు అంటూ లలిత గుర్తు పట్టుకుంటే విసురుగా ప్రకాష్ని వదిలించుకొని, నన్ను కొట్టే అర్హత నీకు లేదు ప్రకాష్ అనగానే, నా మీదే నోరు లేస్తుందా నీకు? నా గురించి మర్చిపోయావా? నువ్వేం చేసినా పడుండడానికి నేనేం నీ పెళ్ళాని కాదు. 20 ఏళ్లుగా నువ్వు ఉంచుకున్న దాన్ని. నీ ఇష్టానికి నీకు నచ్చినట్టుగా ఉండాల్సిన అవసరం నాకు లేదు అని గట్టిగా చెప్పి తన రూంలోకి వెళ్ళిపోయింది లలిత. ఏంటి డాడీది, నువ్వంటే కనీసం భయం లేకుండా ఉంది? పెళ్ళానికి ఉంచుకున్నదానికి తేడా అదేరా. ఇన్నేళ్లుగా దీంతో కలిసి ఉంటున్నా ఎంత రెక్లెస్గా మాట్లాడిందో చూసావా? చూడబోతే ఆ మోహన్ రావు కళ్ళ ముందు కనిపిస్తే వాడి కాళ్ళు పట్టుకొనైనా వెళ్ళిపోయేలా ఉంది. అంతవరకు వస్తే చంపడానికైనా సిద్ధమే, కానీ వాడి దగ్గరికి వెళ్ళనిస్తానా? సర్లే, రేపు ఫ్లైట్ ఎక్కే వరకు జాగ్రత్త డాడ్, లేదంటే మొదటికే మోసం వస్తుంది అనుకుంటూ విక్రమ్ వెళ్ళిపోతే ఇక తలుపులు తెరవదని అర్థమై మరో రూమ్కి వెళ్ళిపోయాడు ప్రకాష్.